హాయ్ అండి. ఒక్క నిమిషం ఇది వినండి. మీరు డబ్బు సంపాదించాలని చూస్తున్నారా? ఇది ఎక్సలెంట్ బిజినెస్ అండి. మీలా డబ్బు సంపాదించాలి అని చూసేవారికి గొప్ప అవకాశం. ఈ బిజినెస్ ద్వారా ఎవ్వరైనా రోజుకి 3,000 నుంచి 50,000 ఒక్క రోజులో సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి చాలా మంచి అవకాశం. పూర్తిగా ఈ బిజినెస్ గురించి ఇప్పుడే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన కంపెనీ పేరు ADMS మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఎలక్ట్రికల్ కంపెనీ, అడ్వాన్స్డ్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎలక్ట్రిక్ బిజినెస్. హెడ్ ఆఫీస్ కర్ణాటకలోని బెల్గంలో ఉంది. ఎలక్ట్రికల్ వెహికల్ బిజినెస్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ బిజినెస్. 7th సెప్టెంబర్ 2020న స్టార్ట్ అయింది. 6th ఇయర్ రన్నింగ్ అవుతుంది. 10 అసెంబ్లింగ్ యూనిట్స్ 8 రాష్ట్రాలలో ఉంది. పాన్ ఇండియాలో 1,500 షోరూంల పైనే ఉన్నాయి. 18 రకాలకు పైగా వెహికల్స్ అందుబాటులో ఉన్నవి. 2026 నాటికి కార్లు, ట్రాక్టర్లు, ఆటోలు అందించడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. బ్రాండ్ వెహికల్తో పోలిస్తే ADMS స్ట్రాంగ్ అండ్ బోల్డ్. ఇప్పటివరకు 4,50,000కు పైగా ADMS ఐడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఇందులో 2 లక్షలకు పైగా మన కంపెనీ వాహనాలు ఆల్ ఓవర్ ఇండియాలో సాటిస్ఫైడ్ వినియోగదారులు ఉన్నారు. 70 నుండి 75 మంది ఇప్పటివరకు 1 కోటి రూపాయలకు పైగా ఇన్సెంటివ్స్ తీసుకున్న గొప్ప వ్యక్తులు ఉన్నారు. గడిచిన 3 సంవత్సరాలలో దాదాపుగా 150 కస్టమర్స్ రోజుకి 50,000 రూపాయలు డైలీ మ్యాక్స్ ఇన్కమ్ అందుకుంటున్నారు. పెట్రోల్ వెహికల్కి మరియు ఛార్జింగ్ వెహికల్కి తేడా చూసినట్లయితే, ప్రస్తుతం మనం వాడే పెట్రోల్ వెహికల్ మీద ఒక 100 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి అంటే 200 రూపాయల పెట్రోల్ ఖర్చవుతుంది. రోజుకు 200 రూపాయలు అంటే నెలకి 6,000 రూపాయలు. అలా ఒక సంవత్సరానికి 72,000 రూపాయలు ఖర్చవుతుంది. అది కాకుండా మెయింటెనెన్స్, ఆయిల్ చేంజింగ్, సర్వీస్, మైనర్ ప్రాబ్లమ్స్ అన్ని కలుపుకుని 8,000 రూపాయలు వేసుకున్నా 80,000 రూపాయలు అవుతుంది. ఒక 10 సంవత్సరములు చూసుకుంటే మనకి 8 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం పెట్రోల్ వెహికల్లోంచి ఛార్జింగ్ వెహికల్కి మారడం వలన అదే 100 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యాలి అంటే మనకి విద్యుత్ ఖర్చు 10 రూపాయలు. అంటే 10 రూపాయల ఖర్చుతో మనం 100 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యొచ్చు. నెలకి 300 రూపాయలు. ఒక్క సంవత్సరానికి 3,600 రూపాయలు. ఒక 10 సంవత్సరములు చూసుకుంటే మనకి 36,000 రూపాయలు అవుతుంది. మెయింటెనెన్స్ జీరో. మనకి తెలియకుండానే దగ్గర 7,50,000 వరకు మిగుల్చుకున్నవాళ్లం అవుతాం. ADMS వెహికల్ ప్రత్యేకతలు: ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఉంటుంది. ఆక్రాలిక్ బాడీ, అన్బ్రేకబుల్ మెటల్, బోస్ కంపెనీ విత్ వాటర్ ప్రూఫ్ మోటార్, రివర్స్ గేర్ సిస్టమ్, LED స్పీడోమీటర్, లిథియం అయాన్ బ్యాటరీ విత్ పాస్పెట్తో ఉంటుంది. దీనివలన బ్యాటరీ టెంపరేచర్కి తగ్గట్టుగా నడుస్తుంది. ఎలాయ్ వీల్స్, డిస్క్ బై డ్రమ్తో ఉంటుంది. లోడింగ్ కెపాసిటీ 180/200 kg ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్స్, మొబైల్ ఛార్జ్ పోర్ట్, యాంటీ థెఫ్ట్ అలారం, రిమోట్ కీ లాకర్, నో సౌండ్, నో ఎయిర్ పొల్యూషన్, 4 అవర్స్ ఫుల్ ఛార్జింగ్, సస్పెన్షన్, హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్. ప్రతి ఒక్కరూ ఈజీ టు డ్రైవ్ చేయొచ్చు. బ్యాటరీ 3 సంవత్సరాల్లో ఏ ప్రాబ్లం అయినా రీప్లేస్మెంట్ ఇస్తుంది. మోటార్ 1.5 ఇయర్ వారంటీ, 1.5 ఇయర్ గ్యారంటీ, మొత్తం 3 ఇయర్స్. డిస్క్ బ్రేక్స్, అన్ని వేళలా సర్వీస్ అందుబాటులో ఉంటుంది. EMI సదుపాయం కూడా ఉంది. బండ్ల విషయానికి వస్తే 18 మోడల్స్ ఉన్నాయి. బండి కాస్ట్ 1,00,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు ఉన్నాయి. మైలేజ్ విషయానికి వస్తే 80 కిలోమీటర్ల నుంచి 250 కిలోమీటర్ల వరకు మైలేజ్ వచ్చే బండ్లు ఉన్నాయి. స్పీడ్ గంటకు 40 కిలోమీటర్ల నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్ బైక్స్ ఉన్నాయి. పొట్టివారికి, ఎత్తువారికి, లావు ఉన్నవారికి, సన్నగా ఉన్నవారికి, యూత్కి, అంతేకాకుండా వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆకర్షణీయమైన మోడల్స్లో మరియు వివిధ రంగులలో దేశం మొత్తం అన్ని షోరూమ్స్లో అందుబాటులో ఉన్నాయి. లీగాలిటీస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం 15 లైసెన్సులు కలిగి కేంద్ర ప్రభుత్వ అనుమతితో నడుస్తున్న కంపెనీ మన ADMS కంపెనీ.
ఫ్రెండ్స్, మనం ఒక 16,000తో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. మనకు 16,000 రిసిప్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. దానితో పాటు అదనంగా మనకు 16,000 రూపాయలు వ్యాలెట్ బ్యాలెన్స్ వస్తుంది. దీనిని వాడుకోవాలి అంటే మనం గవర్నమెంట్కి జీఎస్టీ 2,880 రూపాయలు ఎప్పుడు పే చేస్తే అప్పుడు వ్యాలెట్ బ్యాలెన్స్ వాడుకోవచ్చు. రిసిప్ట్ విషయానికొస్తే ఆర్డర్ రిసిప్ట్ తీసుకెళ్లి ఎప్పుడైనా ఏ ఏడీఎంఎస్ షోరూంకి వెళ్లి అయినా బండి తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు 1,00,000 వెహికల్ అనుకుంటే మీరు కట్టిన 16,000 తీసివేసి 84,000కు నెట్ క్యాష్ లేదా ఈఎంఐ ఆప్షన్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ద్వారా ఏదైనా సరే మీకు వెహికల్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన కంపెనీ 5 రకాల ఇన్కమ్ ఇస్తుంది. అందులో ఒక రెండింటి గురించి తెలుసుకుందాం. మొదటిది డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్, మరొకటి టీమ్ ఇన్కమ్. మనకి కంపెనీ 2 లైన్స్ ఇస్తుంది, లెఫ్ట్ లైన్ మరియు రైట్ లైన్. లెఫ్ట్ లైన్ ఏ, రైట్ లైన్ బి అనుకుందాం. మనం ఖచ్చితంగా ఇద్దరికి రెఫర్ చేయాల్సి ఉంటుంది. మనం ఎందుకు బైక్ బుకింగ్ చేసుకున్నామంటే, ఒకటి వాతావరణ కాలుష్యం తగ్గించడానికి, మరొకటి డైలీ పెట్రోలుకు పెట్టే డబ్బులు మిగుల్చుకోవడానికి. అంతేకాకుండా రోజుకి 3,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు ఒక్కరోజులో సంపాదించుకునే అవకాశం ఉన్నదన్న విషయం తెలుసుకుని వచ్చాము. అదే విషయాన్ని మీకు తెలిసిన ఒక ఫ్రెండ్కి చెప్పడం ద్వారా తను రాబోయే కాలమంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతాయి అని, ఈ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నదని గ్రహించి తను కూడా మీకు లెఫ్ట్ లైన్లో బుకింగ్ చేసుకున్నాడు. సేమ్ మీకు వచ్చినట్లే మీ ఫ్రెండ్కు కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది మరియు వ్యాలెట్ బ్యాలెన్స్ వస్తుంది. మీరు చెప్పడం వల్లనే మీ ఫ్రెండ్ బైక్ బుకింగ్ చేసుకున్నాడు కాబట్టి కంపెనీ మీకు 5,000 రూపాయల కమిషన్ ఇస్తుంది. ఇలా ఎన్ని రిఫరల్స్ చేస్తే అన్ని 5,000 రూపాయలు ఇస్తుంది. అందులో మీకు టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ కట్ అయ్యి 3,750 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్కి వస్తుంది. అదే విషయాన్ని మీకు తెలిసిన మరొక ఫ్రెండ్కి చెప్పడం ద్వారా తను కూడా రాబోయే కాలమంతా ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతాయి అని, ఈ బిజినెస్ ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉన్నదని గ్రహించి తను కూడా మీకు రైట్ లైన్లో బుకింగ్ చేసుకున్నాడు. సేమ్ మీకు వచ్చినట్లే మీ ఫ్రెండ్కి కూడా రిసిప్ట్, యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది మరియు వ్యాలెట్ బ్యాలెన్స్ వస్తుంది. మీరు చెప్పడం వల్లనే మీ ఫ్రెండ్ బైక్ బుకింగ్ చేసుకున్నాడు కాబట్టి కంపెనీ మళ్ళీ మీకు ఇంకో 5,000 రూపాయలు కమిషన్ ఇస్తుంది. ఇలా ఎన్ని రెఫరల్స్ చేస్తే అన్ని 5,000 రూపాయలు ఇస్తుంది. అందులో మీకు టీడీఎస్ అడ్మిన్ ఛార్జెస్ కట్ అయ్యి 3,750 రూపాయలు డైరెక్ట్గా అకౌంట్కి వస్తుంది. ఒక రోజులో ఎన్ని డైరెక్ట్ రెఫరల్స్ చేసుకుంటే అన్ని 5,000 రూపాయలు వస్తుంటాయి. దీనిని డైరెక్ట్ రెఫరల్ ఇన్కమ్ అంటారు. రెండవది టీమ్ ఇన్కమ్. మీరొక ఫ్రెండ్ని లెఫ్ట్ లైన్ ఏలో బుకింగ్ చేపించారు, మరొక ఫ్రెండ్ని రైట్ లైన్ బిలో బుకింగ్ చేపించారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక బుకింగ్ మరియు రైట్ సైడ్ ఒక బుకింగ్ జరిగి మీకొక జత ఏర్పడింది. దానినే మనం టీమ్ మ్యాచింగ్ ఇన్కమ్ అంటాము. ఇలా అయిన ప్రతి ఒక్క మ్యాచింగ్ జతకు 3,000 రూపాయలు మరలా మనకి ఇన్సెంటివ్స్ రూపంలో లభిస్తాయి. అలా మనకు ఒక రోజులో 17 జతల ఇన్కమ్ అంటే రౌండ్ ఫిగర్ 50,000 రూపాయలు తీసుకోవచ్చన్నమాట. అంతేకాకుండా మనకు టీమ్ సపోర్ట్ కూడా ఉంటుంది. పైన ఉన్న వ్యక్తికి ఎన్ని డైరెక్ట్ రెఫరల్స్ వచ్చినా ఉన్నది 2 లైన్స్ మాత్రమే కాబట్టి మన లైన్లోనే బుకింగ్స్ అనేవి వస్తుంటాయి. మీరు 2 బుకింగ్స్ చూపించడం ద్వారా మీకు వచ్చిన ఇన్కమ్ డైరెక్ట్ 2 అంటే 10,000 మరియు లెఫ్ట్ 1, రైట్ 1 మ్యాచ్ అయింది కాబట్టి 3,000 అంటే మొత్తం 13,000 రూపాయలన్నమాట. మీరు చేసిన వర్క్ సేమ్ మీ లెఫ్ట్ ఫ్రెండ్ మరియు రైట్ ఫ్రెండ్ చేసినట్లయితే వారికి కూడా 13,000 రూపాయలు వస్తాయి. అంతేకాకుండా పైన ఉన్న మీకు మీరు చెప్పడం వల్లనే బిజినెస్ జరిగింది కాబట్టి మీ లెఫ్ట్ ఫ్రెండ్ మరియు రైట్ ఫ్రెండ్ 2 బుకింగ్స్ కూడా మీ కింద జరిగాయి కాబట్టి మీకు 4 బుకింగ్స్ అంటే 2 జతల మీద 6,000 రూపాయల కమిషన్ మీకు వస్తుంది. మరింకెందుకు ఆలస్యం, వెంటనే ఈ నంబర్కి ఫోన్ చేసి మీరు కూడా బైక్ బుకింగ్ చేసుకోండి, డబ్బు సంపాదించుకోండి.